మల్లికార్జున్ రెడ్డి, సాక్షి చీఫ్ రిపోర్టర్ని. మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న, బలవంతంగా చెప్పించుకుంటున్నట్టు కదా. 2 ప్రశ్నలు. ఒకటి ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదని అన్నారు. అంటే ఒక పార్టీ నడపాలంటే చాలా రిసోర్సెస్, చాలా వ్యూహాలు, ఎత్తుగడలు ఎన్నో అవసరం ఉంటాయి. ఒక మహిళగా అట్లాంటి శక్తి సామర్థ్యాలు మీరు ఉన్నాయని అనుకుంటున్నారు. రెండోది వచ్చేసి అంటే దానికి అది అంటే మీ కార్యాచరణ ప్రణాళిక అనేది పార్టీని నడపడంలో ఎట్లా ఉండబోతుంది. రెండోది వచ్చేసి ఏంటంటే, పాంచజన్యం అనేది ఒక ఎన్నికల టైంలో ఇచ్చే హామీ లాగానే ఉంది, కానీ ఒక సైద్ధాంతిక భూమిక ఉన్నంత అంటే ఒక అంత గ్రావిటీ లేదు అనే ఒక విమర్శ కూడా వస్తుంది. దాని మీద మీరేం రిప్లై చేస్తారు? అంటే ఫస్ట్ ఒకటండి, మీరు ఒకవేళ కేసీఆర్ గారికి కొంచెం అందరు కరెక్ట్గా వినాలి ఈ మాట. ఒకవేళ కేసీఆర్ గారికి నా ప్లేస్లో కొడుకుండుంటే ఇలా ఆయన పార్టీ పెడితే మీరు ఇట్లాంటి ప్రశ్న అడిగేవాళ్ళు కాదు. మీరు అడగడమే ఏం అడుగుతున్నారు, ఒక మహిళగా మీకు పార్టీ నడిపే శక్తి సామర్థ్యం ఉందా అని అడుగుతున్నారు. మహిళగా దేశాన్ని నడిపే శక్తి సామర్థ్యం ఉందని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించిండ్రు, జయలలిత గారు నిరూపించిండ్రు, మమతా బెనర్జీ గారు నిరూపించిండ్రు. అనేక మంది మహిళలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా దేశానికి అనేకమైనటువంటి వన్నెలు తెచ్చినటువంటి మహిళలు ఉన్నారు. వారందరి స్ఫూర్తితో పనిచేస్తాం. ఖచ్చితంగా మేము ఎవ్వరికి తీసిపోకుండా ఏ ఒక్క అంశంలో కూడా ఒక ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ ఎట్లా నడుపుతారో పురుషులు అంతకనే బాగానే నడుపుతాం తప్ప తక్కువ నడపమనే విశ్వాసాన్ని నేను మా ప్రజలకు కల్పించదలుచుకున్న ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పాంచజన్యం అనేటటువంటి దానికి ఉన్నదే సైద్ధాంతిక పునాది. అధర్మం పైన యుద్ధం, అవినీతి పైన యుద్ధం. అవతల పక్క ఉన్నవాడు మనవాడే. ఇయ్యాలేంది అంతకుముందు ఆంధ్రోళ్ళ మీద పంచాయతీ, మనకి ఇప్పుడు ప్రతిపాటోడు తెలంగాణ వాడే కదా. మనోళ్ళ మీదనే పంచాయతీ అయినా సరే అవినీతి మీదైనా అధర్మం మీదైనా శంఖం పూరించాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. ప్రధానంగా సొసైటీలో ఒక హ్యాపీనెస్ ఎట్లా రావాలి, ప్రజలు ఇమీడియట్గా కోరుకుంటున్నది ఏంది అని అడ్రస్ చేయనటువంటి పొలిటికల్ పార్టీసు కాలగర్భంలో కలిసిపోతుంది. ఇవాళ నేను జాగృతి జనంబాట పేరుతో కావచ్చు అనేక రకాలైనటువంటి మేధావులతో చర్చలు చేసిన తర్వాత ఏం కావాలి మన ప్రజలకని ఆలోచించినప్పుడు విద్య, వైద్యం అత్యంత ప్రాధాన్యత అంశాలుగా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ డిస్ట్రెస్ ఎట్లా ఉంది అని అంటే సొసైటీలో హైదరాబాద్లో పేద మధ్యతరగతి వాళ్లకు విద్యా వైద్యం మీదనే ఇల్లు గుళ్ళు అయిపోయే పరిస్థితి. కాబట్టి అది ప్రభుత్వం టేక్ కేర్ చేయాలి అని చెప్పి నేను ఒక వెల్ఫేర్ స్టేట్ అనేటటువంటి కాన్సెప్ట్తో నేను మాట్లాడుతూ ఉన్నాను. అది మనని ఫైనాన్షియల్ కూడా రేపొద్దున స్టేట్ని ఎంపవర్ చేస్తుంది అనేటటువంటి బలమైన విశ్వాసంతో నేను మాట్లాడుతున్నా. అంటే ఇచ్చుకుంటూనే పోండి మీరు డబ్బులు సంపాదించడం ఉండదు స్టేట్లో అన్నది కాదు. స్టేట్లో డబ్బులు ఎట్లా సంపాదించాలి, వెల్త్ క్రియేషన్ ఎట్లా చేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఉపాధిలో ఖచ్చితంగా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్తా ఉన్నాం. వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తామని చెప్తాను. వ్యవసాయం ఇవాళ 18% ఆఫ్ అవర్ జిఎస్డిపి సంపాదించేది వ్యవసాయం. వ్యవసాయంలో స్ట్రెస్ లేకుండా చేసి కొంచెం వాల్యూ యాడ్ చేస్తే డెఫినెట్గా 25 to 30% ఇంక్రీజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తోనే నేను చెప్తా ఉన్నా ఇవాళ. అదేవిధంగా సోషల్ జస్టిస్ లేనటువంటి ఎటువంటి అభివృద్ధి అయినా సరే కుంటికాల మీద నడిచినట్టే అని నేను బలంగా నమ్ముతా ఉన్నా. సో అభివృద్ధి, సామాజిక న్యాయం రెండు కూడా జోడెడ్లలాగా, అభివృద్ధి సామాజిక న్యాయం రెండు కూడా రెండు కండ్లలాగా ముందుకు తీసుకొని తెలంగాణ రక్షణ సేన వెళ్తుందని తెలంగాణ ప్రజలకు సవినయంగా తెలియజేస్తున్నాం. నమస్తే కవిత గారు కంగ్రాచులేషన్ అండి. ఇక్కడ నుంచి శ్రీనివాస్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ అన్న. మీరు సర్వోదయ మూమెంట్ ఒకటి చారిత్రాత్మకంగా ఉన్న మూమెంట్ నడిచింది. ఆచార్య వినోబావ నడిపారు. ఆచార్య వినోబావే గాంధేయవాదం సిద్ధాంతంతో మీరు ఆ నినాదం ఎత్తుకున్నారు. అయితే దానికి ఇప్పుడు పరిస్థితికి ఏంటి, ఏమైనా అధ్యయనం చేశారా, ఏంటి సారూప్యత ఏంటి? శివరాంపల్లి కేంద్రంగా మన దగ్గరలోనే నగర శివారులో చాలా కాలం నడిచింది. ఇప్పుడు దాంట్లో భూదాన ఉద్యమం అనేది ఒక ముఖ్యమైన ఎలిమెంట్. అది ఇప్పుడు చాలా వివాదాస్పదమైన అంశం కూడా. దాన్ని ఎట్లా చూస్తారు? ప్రధానంగా ఒకటండి, మీరు అన్న సర్వోదయ వినోబా భావే గారు, గాంధీ గారు, దానికన్నా ముందు జాన్ రస్కిన్ గారు వారి ఫిలాసఫీతోని అంటిల్ ద లాస్ట్ అనేటటువంటి ఫిలాసఫీ, అంటే చిట్ట చివర ఉన్నటువంటి వారికి కూడా బెనిఫిట్ ఎట్లా చేరాలి ప్రభుత్వం నుంచి అనే ఒక ఆలోచనతో వచ్చినటువంటిదే. మన హైదరాబాద్లో అనేక మందితో నేను మాట్లాడితే సర్వోదయ మూమెంట్ ఇక్కడ బాగా నడిచినప్పుడు వాలంటీర్స్, సర్వోదయ వాలంటీర్స్ ఇంటింటికి బకెట్ పట్టుకొని పోయేదట. ప్రతి ఒక్కరు బియ్యం వేస్తే ఆ బియ్యాన్ని ఎవరికి అవసరమో వాళ్ళకి పంచేదట. అంటే ఒక మంచి స్ఫూర్తితోని స్పిరిటెడ్గా జరిగిన మూమెంట్. సర్వ ఉదయ సాంస్క్రిట్ వర్డ్ అండి. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నిండాలి అనేటటువంటి మంచి కాన్సెప్ట్. తెలంగాణ ఆనాడు తెచ్చుకున్నప్పుడు ఏమనుకున్నాం, మనం బంగారు తెలంగాణ కావాలి అనుకున్నాం, జరగలేదు. కాబట్టి సర్వులకు ఉదయం రావాలనేటటువంటి
మంచి స్ఫూర్తివంతమైనటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం. దానికి టూల్ ఏంటంటే పాంచజన్యం. ఈ 5 రంగాలు గట్టిగా అభివృద్ధి చెందితే అందరి జీవితాల్లో వెలుగులు వస్తాయని నేను నమ్ముతా ఉన్నా. కాబట్టి పాంచజన్యం అనేటటువంటి టూల్ తీసుకొని సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రజల మధ్యకు వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతానని నేను నమ్ముతాను. నమస్తే అక్క. కవిత గారు నమస్తే. నమస్తే అక్క, నేను ప్రదీప్, వెలుగు రిపోర్టర్ని. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే ఆల్ ద బెస్ట్ అక్క. యాక్చువల్గా మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, నెక్స్ట్ 2 yearsలో మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పేసి అన్నారు. బట్ అధికారంలో రావాలంటే ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలి. యాక్చువల్గా ఫేసెస్ అనేవి ఇంపార్టెంట్. మీరు చూసుకున్నట్లయితే చాలామంది మంచి మంచి వాళ్ళు ఓడిపోయారు గతంలో. ఎన్టీఆర్ కావచ్చు, ఈటెల రాజేందర్ లాంటి వారు కావచ్చు, లేదంటే కోర్స్ మీరు కావచ్చు, అట్లాంటి ఓడిపోయారు. బట్ క్షేత్రస్థాయిలో మీరు అట్లాంటి లీడర్స్ని ఎవరైనా తీసుకురాబోతున్నారా? సో మీ అధికారం రావాలంటే అది ఇంపార్టెంట్. అండ్ మీకు నెక్స్ట్ ఇమినెంట్ ఛాలెంజ్ వచ్చేసి మీకు పంచాయత్ ఎలక్షన్స్ ఉన్నాయి, పరిషత్ ఎలక్షన్స్ ఉన్నాయి, అండ్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు మీరు? ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రక్షణ సేన విల్ బీ ఏ క్యాడర్ బేస్డ్ పార్టీ, నాట్ ఎ లీడర్ బేస్డ్ పార్టీ. క్యాడర్ బేస్డ్ ఎందుకంటున్నా అంటే నిరంతరం ప్రజలతో టచ్లో ఉండి ప్రజల నుంచి వచ్చే సమస్యలను అడ్రస్ చేసేటటువంటి ఒక పార్టీగా ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నా. మరి గొప్ప గొప్ప లీడర్లు ఉన్నటువంటి పార్టీలు కూడా ఓడిపోయినాయి. మీరు అన్నట్టు ఇందిరాగాంధీ ఓడిపోయింది, పివి నరసింహారావు ఓడిపోయింది, ఎన్టీఆర్ ఓడిపోయింది. లీడర్ అన్నది ఇంపార్టెంట్ కాదు. లీడర్ని ఎవరు తయారు చేస్తారు? ప్రజలే తయారు చేస్తారు. కానీ అదే పార్టీలో ఉండేటటువంటి క్యాడర్ ఇంటింటికి పోయి ఆ లీడర్ని పరిచయం చేయడం, ఆ పార్టీకి సంబంధించిన అంశాలు చెప్పడం. కానీ ఆ క్యాడర్కి ఇలా ఏ పార్టీలో రెస్పెక్ట్ ఉంది చెప్పండి? భారతీయ జనతా పార్టీలో పనిచేసే ఏ కార్యకర్త కూడా ఇలా హ్యాపీగా లేడు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ఏ కార్యకర్త కూడా ఇలా హ్యాపీగా లేడు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ఏ కార్యకర్త కూడా హ్యాపీగా లేడు. తెలంగాణ రక్షణ సేన మాత్రం అది మార్చాలనుకుంటుంది. ఎందుకంటే ఒక సోషల్ ఇంట్రెస్ట్తోని వాళ్ళు చేస్తున్నటువంటి పనులు పక్కకు పెట్టుకొని నేను ఎంతో కొంత ప్రజలకు చేయాలని ముందుకొచ్చేటటువంటి కార్యకర్తలకు అత్యంత విలువనిచ్చేటటువంటి పార్టీగా తెలంగాణ రక్షణ సేన ఉంటుంది. ఖచ్చితంగా ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా ప్రతి బూత్లో మేము కమిటీలు వేసుకుంటాం. నాట్ ఫర్ ఎవ్రీ విలేజ్, ఎవ్రీ బూత్ మాకు కమిటీస్ ఉంటాయి. అద్భుతంగా పనిచేస్తాం. ప్రతి జిల్లాలో ఆఫీసులు పెట్టుకుంటాం. మా ఫిలాసఫీ ఏదైతే ఉందో, సర్వోదయ తెలంగాణ ఏదైతే ఉందో, పాంచజన్యం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్తాం. ప్రజలకు అర్థం చేపిస్తాం. ప్రజల ప్రేమను చూరగొంటామనే విశ్వాసం నాకున్నది. లీడర్లు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు వస్తారు, రాకపోతే మరీ సంతోషం, వస్తే సంతోషం, రాకపోతే మరీ సంతోషం. కానీ ప్రజల వద్దకు వెళ్ళి గెలవాలనుకుంటున్నాం. ఒకనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అనామకులు గెలిచారు. ఇంకొకనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు అనామకులు గెలిచారు. ఎప్పుడైనా ఒక కొత్త రెవల్యూషన్ వచ్చినప్పుడు ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ రెవల్యూషన్ ఇప్పుడు మేము కరెక్ట్గా చరిత్రలో సరైనటువంటి మలుపులో నిలబడి ఉన్నాం. చరిత్ర సృష్టిస్తామనేటటువంటి విశ్వాసం మాకున్నది. థ్యాంక్ యూ. కవిత గారు నమస్తే. మీకు మీ పార్టీకి శుభాకాంక్షలు. నా పేరు పద్మరాజ్ అండి, నవ తెలంగాణ బ్యూరో చీఫ్ని. ఇప్పుడు పవర్ పాలిటిక్స్లో మొత్తం సబ్జెక్టు పక్కకు పోయి ఆబ్జెక్టు ముందుకు వస్తుంది. మీరు మొదటి నుంచి కూడా తెలంగాణ ఫస్ట్ అని చెప్తున్నారు. అయితే మీరు చెప్పినటువంటి పాంచజన్యంలో ఉన్నటువంటి అంశాలన్నీ అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం పైన పోరాడాలి. ఎందుకంటే తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా సఫర్ అవుతున్నాయి, ఆర్థిక దిగ్బంధనంలో ఉన్నాయి. మీ యొక్క స్పీచ్లో కానీ మీ యొక్క మొత్తం చెప్పేటువంటి అంశాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం పైన నికరంగా పోరాడతాము, తెలంగాణకు సంబంధించిన అంశాల్లో అనేటువంటిది లేదు. అలా పోరాడకుండా, ప్రశ్నించకుండా ఇవన్నీ ఎలా సాధ్యమవుతుంటారు? ఒకటండి, ఇప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎంత విచిత్రమైన ప్రభుత్వం అంటే డెడ్ లైన్ పెట్టి తమ సొంత ప్రజలు చంపుకునే ఒక వింత ప్రభుత్వం ఇలా దేశంలో రాజ్యం వెళ్తూ ఉన్నది. వారికి సామాజిక న్యాయం పట్ల కానీ డెమోక్రటిక్ అప్రోచ్ పట్ల కానీ వారికి నమ్మకం లేదు. అటువంటి ఒక పార్టీతోని నేను స్వయంగా కూడా కష్టాలు పడి ఉన్నా, అది మీకు తెలుసు. నాకు భారతీయ జనతా పార్టీకి డిఎన్ఏ కూడా సరిపోదు. అది పోరాటం అన్నది ఇంటర్నల్ ఉండనే ఉంటుంది, అది అందులో డౌట్ లేదు. అయితే మన తెలంగాణ సమాజానికి బీజేపీతో ఉన్న ప్రమాదం ఏంటి? ఆ ఆలోచన చేసినప్పుడు సామాజిక న్యాయాన్ని మాత్రం వాళ్ళు కానియరు. అందుకే బీసీ బిల్లు అలా పాస్ చేస్తలేరు. 1. 2, కేంద్ర ప్రభుత్వంలో ఉండి డబ్బులు ఇవ్వగలిగి అన్ని రకాల పర్మిషన్లు ఇవ్వగలిగి 12 సంవత్సరాల తెలంగాణలో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అదనంగా మనకి ఇవ్వలే. మనకు రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ తప్పితే ఒక్క సింగిల్ రూపీ కూడా మనకేలే. అదే ఉత్తరప్రదేశ్కి 1000 కోట్లు ఇస్తారు, బీహార్కి 1000 కోట్లు ఇస్తారు, గుజరాత్కి 1000 కోట్లు ఇస్తారు. కర్ణాటక నిన్నగాక మొన్న అండి ఎంత ఘోరం అంటే అప్పర్ భద్రాకు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చారు. కనీసం వాటర్ అలొకేషన్ కూడా లేదు ఆ ప్రాజెక్ట్కి. సో భారతీయ జనతా పార్టీ మీద పోరాటం అనేటటువంటిది ఏదో సిద్ధాంతంగానో నాకు పర్సనల్గా నన్ను ఇబ్బంది పెట్టిరని కాదు, తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేస్తున్న కోణంలో ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. దెర్ ఈజ్ నో డౌట్. భారతీయ జనతా పార్టీలో ఇవాళ ఒక 8 మంది ఎంపీలు ఉన్నారు, అష్టగ్రహ కూటమిలాగా వాళ్ళు ఉన్నారు తప్పితే వాళ్ళతో ఇంత కూడా లాభం లేదు మనకు. అందుకే నేను పదే చెప్తున్నా వాళ్ళను, బాబు మీరు ఏమైనా పైసలు తీసుకురండి అని. మోడీ గారు కూడా మళ్ళీ 10వ తారీఖు వస్తున్నారట. మహిళా బిల్లు, బీసీ బిల్లు, పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్,
ఇట్లాంటివి తీసుకురమ్మని మరొకసారి మేము డిమాండ్ చేస్తాం.